నమస్తే, నేను భానుశ్రీ. సినిమా ఇండస్ట్రీ అంతా కూడా క్రేజ్, ఫామ్, పాపులారిటీ, పబ్లిసిటీపై డిపెండ్ అయి ఉంటుంది. అవునన్నా కాదన్నా ఇది అందరికీ తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్కి కూడా ఇలాంటి విషయాలు తెలిసినా కూడా పదే పదే కొన్ని సందర్భాలలో వాళ్ళు మోసపోతూ ఉంటారు. సోషల్ మీడియాలో హీరోయిన్స్లో సమంత పేరు ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ అవుతోంది. మనకు తెలిసిందే, ఇన్నాళ్ళు హీరోయిన్గా అదరగొట్టిన హీరోయిన్ సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా తనదైన స్టైల్లో హిట్ అందుకుంటూ వస్తుంది. ఆమె ప్రొడ్యూస్ చేసిన మొదటి సినిమా శుభం. ఈ సినిమా చాలా పాజిటివ్ టాక్ దక్కించుకుంది. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడింది సమంత. ఈ సినిమాలో స్పెషల్ గా మాయా అనే పాత్రలో కూడా మెరిసింది. అయితే సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం సినిమాను ప్రమోట్ చేయడానికి పలువురు బడా తెలుగు స్టార్ హీరోస్ వద్దకు వెళ్ళినప్పుడు ఆ స్టార్ హీరోస్ అపాయింట్మెంట్ ఇవ్వకుండానే సినిమా ప్రమోట్ చేయలేమంటూ పరోక్షంగా వేరే పనిలో బిజీగా ఉన్నామంటూ సమంత మేనేజర్కి నిర్మోహమాటంగా చెప్పేశారట. గతంలో ఆ స్టార్ హీరోలు సమంతను వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం తెగ వాడేసేవారు. డైనామిక్ లేడీ అని, కష్టపడుతూ పైకి వచ్చిన అమ్మాయి అని, ఇండస్ట్రీలో ఎంతో మందికి రోల్ మోడల్ అంటూ చాలా హై రేంజ్లో ప్రశంసించేవారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అసలు సమంతని పట్టించుకోవడమే మానేశారు. అంతేకాదు ఒక హీరో అయితే ఏకంగా ఆమె మన సినిమాలో వద్దు, ఆమెపై జనాలు ఎక్కువగా నెగిటివిటీ చూపిస్తారంటూ స్వయాన తెలుగు హీరో తెలుగు డైరెక్టర్కి చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే సమంత శుభం సినిమా ప్రమోషన్స్కి ఏ పెద్ద స్టార్స్ కూడా వాడుకోకూడదంటూ డిసైడ్ అయ్యి ఆమె తన సినిమాను తానే ప్రమోట్ చేసుకుంది. అనుకున్న విధంగానే సూపర్ సక్సెస్ అయింది. అయితే రీసెంట్ గా శుభం సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఫ్రెండ్స్ కి, అదే విధంగా చిత్ర బృందంకి స్పెషల్ గా పార్టీ ఇచ్చిందట సమంత. ఇదే మూమెంట్ లో తన ఫ్రెండ్స్ వద్ద స్టార్ హీరోస్ తన సినిమాని ప్రమోట్ చేయడానికి ఇష్టపడలేదన్న విషయాన్ని బయట పెట్టిందట. అంతేకాదు బడా స్టార్స్ అంటేనే అంత క్రేజ్ ఉన్నప్పుడు వాడుకొని వదిలేస్తారు, క్రేజ్ లేకపోతే అసలు పట్టించుకోరు. అలాంటి వారి గురించి పట్టించుకొని నా టైం వేస్ట్ చేసుకోనంటూ ఫ్రెండ్స్తో క్లారిటీగా చెప్పేసిందట సమంత. ఆమె ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే కొంతమంది ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపడేస్తున్నారు. సమంత క్యారెక్టర్ అలాంటిది కాదని, తనని నమ్మించి మోసం చేసినా సరే సమంత వాళ్ళని క్షమిస్తుందని, ఎవరో కావాలని సమంతపై ఇలా లేనిపోని నిందలు వేస్తూ ఆమె కెరీర్ని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని సమంత ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. నిజాలు ఆ దేవుడికే తెలియాలి.